హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. యూనిక్ రెసిపీ అంటే మళ్ళీ అంత యూనిక్ ఏమో కాదు, అందరికీ తెలిసిందే. కానీ నేను వెరైటీగా చేసి చూపిస్తాను అనమాట. అదే నాకు యూనిక్. కానీ మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే మీరు టమాటా రైస్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో. గ్యాస్ ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నేను అందాజుగా వేసుకుంటాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసేయండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు మీడియం ఉల్లిపాయ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ అనేది ఒక 50% మగ్గితే చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ప్యాకెట్లో అంగట్లో దొరికేది వాటిని వేయకండి. చాలా స్మెల్ చండాలంగా ఉంటుంది. అది ఇంట్లో ఫ్రెష్గానే దంచుకోండి. తర్వాత 2 టమాటో కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా కొంచెము రెడ్గా ఉండేవే కట్ చేసి పెట్టుకోండి. అలాగైతే టమాటా రైస్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలుసు కాబట్టి ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలో అంత వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్. తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. టమోటా అనేది బాగా పేస్ట్ లాగా అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే టమాటో రైస్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. టమోటాలు అనేది అసలు కనబడకూడదు, అంత పేస్ట్ లాగా అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఇలాగ ఉండాలి. ఓకేనా? అంత సూపర్గా ఉంటుంది. టమోటాలు కనబడితే అవి పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్, అలా ఉండకూడదు. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం పొడి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే గరం మసాలా వేసేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకున్నా ఏం పర్వాలేదు. తర్వాత బాగా అంతా కలిపేసి ఒక 60 సెకండ్స్ బాగా ఉడికించండి ఫ్రెండ్స్. చూసారా? ఇది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైన రిలీజ్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు వేసిన కారం ఉప్పు అంతా వేసింటాం కదా, అది పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి. తర్వాత నేను మసాలా రైస్లోకి వేసే పౌడర్ వేసినాను. అది మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది పౌడర్ ఎలా చేసుకోవాలో నేను వీడియోలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలో చూడండి, ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే. తర్వాత ఆ వాటర్ వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ రైస్కి తగ్గంచి నేను వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అన్ని వాటర్ వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా తిప్పండి ఫ్రెండ్స్. రైస్ వేసిన తర్వాత ఇలా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి వీడియోలో. ఇలా బాగా చూడండి, ఒక 75% ఆల్రెడీ ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, టమాటో రైస్ ఎంత సూపర్గా కనిపిస్తుందో, కలర్ఫుల్గా. కారం ఎక్కువ తినవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, తక్కువ తినవాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నచ్చితే వీడియోస్, కుకింగ్ వీడియోస్ అనేది నచ్చితే మీకు యూనిక్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.